ఎక్కడైతే ముఖ్యమైనటువంటివి ఉంటాయో అవే ప్రధానమైనటువంటి అంటే కులగణన అని ఓ పక్కన రాహుల్ గాంధీ చెప్తున్నారు కదా. కులగణన బీసీలో కులగణన చేస్తే ఏమవుతుంది, ఎక్కువ ఓట్లు ఎవరికి ఉంటాయో ఆ కులాల వాళ్ళకి ఇస్తారు సీట్లు, మిగతా వాళ్ళు దెబ్బతినేటువంటి పరిస్థితి. సరే, దానివల్ల వచ్చే ప్రయోజనం కంటే రాజకీయంగా ఇతరత్ర వాళ్ళకు ఉండేటువంటి నష్టం ఒక ఆస్పెక్ట్. సరే, అది పక్కన పెడదాం. ఇప్పుడు అదే ఇతర మతాల్లో ఆ ధైర్యం చేస్తారంటే ఎవరు చేయరు. ఇప్పుడు రాహుల్కి రివర్స్లో వెళ్ళేటటువంటి ఆయన పార్టీలో నుండి బీజేపీలోకి వచ్చి అస్సాం ముఖ్యమంత్రి అయిన హేమంత్ బిశ్వా శర్మ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అస్సాంలో కులగణన చేస్తాం, ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కులగణన చేస్తాం, ఎవరైతే ముస్లింలో వెనుకబడిన కులాల వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పూర్తి స్థాయి అప్లిఫ్ట్ చేస్తాం, వాళ్ళకి కావాల్సినటువంటి వసతులు కల్పిస్తాం, వాళ్ళని ఎదుగుదలకి తీసుకొస్తాం. అక్కడ ఏదో 2 రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు కదా, సక్సెస్ అయినటువంటి వాళ్ళు, ఫెయిల్ అయినటువంటి వాళ్ళు. ఆ ఫెయిల్ అయినటువంటి వాళ్ళకి ముస్లిం సామాజిక వర్గంలో పూర్తి స్థాయి కులాల వారీగా అవకాశాలు కల్పిస్తామంటూ ప్రకటించారు. కొత్త ఎత్తుగడ వేసుకొచ్చారు ఇప్పుడు.